రథంగుట్ట పార్క్ దగ్గర మణుగూరు స్టేషన్ ఎస్హెచ్ఓ తోటి సిబ్బంది తర్వాత మా టాస్క్ ఫోర్స్ మేము కలిసి 4 గంటల 10 నిమిషాలకు ఒక వెహికల్ టాటా సఫారీ వెహికల్ రావడం జరిగింది. మేము చెక్ చేస్తున్న క్రమంలో ఆ బండి ఆపడం జరిగింది. ఆపిన తర్వాత అతన్ని అడిగితే అతను మేము చెక్ చేస్తూ ఉంటే భయపడుతున్నాడు. ఏముంది లోపల అని అంటే గాంజా ఉంది అని చెప్పేసి ఒప్పుకున్నాడు. దాని తర్వాత ఎంత ఉంది, ఎన్ని బస్తాలు ఉన్నాయి అని అంటే 3 బస్తాలు ఉంది. నేను ఒరిస్సా నుంచి తీసుకొని వస్తున్నాను, అది బెంగళూరు తీసుకొని వెళ్తున్నాను నేను అని చెప్పేసి అని అన్నాడు. ఆ వెహికల్లో ఒక్క వ్యక్తే ఉన్నాడు. అతని పేరు జమీర్. అతను కేరళకు చెందినటువంటి ముస్లిం వ్యక్తి. అతను రెంట్కని వాళ్ళు మాకు చెప్పారు, అది తీసుకొని పోయి నేను బండి అక్కడ పెట్టేస్తాను అని అంటున్నాడు. అది మహారాష్ట్ర పాసింగ్ బండి కాబట్టి అది అక్కడే మేము ఎస్ఓపి చేయడం జరిగింది. ఎస్ఓపి చేసిన తర్వాత అక్కడ వెయిట్ చేస్తే అది 64 కిలోల గాంజా ఉంది. 64 కిలోలకి మనకు దగ్గర 19 లక్షల విత్ వెహికల్ కాస్ట్ కూడా కలుపుకొని 19,10,000గా మేము దాన్ని నిర్ధారించినాము. దాని తర్వాత అక్కడే పంచనామా కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు స్టేషన్ సిఐ గారు కూడా మాతోటి రూట్ వాచ్లో ఉన్నారు కాబట్టి అక్కడే పంచనామా కంప్లీట్ చేసేసాము. దాని తర్వాత స్టేషన్కి తీసుకొచ్చాము. దీని తర్వాత అతనికి మెడికల్కి పంపించేసి కోర్టులో పంపించేస్తామండి. ఎవరికన్నా బయట వ్యక్తులు గ్రామస్తులు కానీ ఎక్కడన్నా వస్తున్న వాళ్ళు రూట్ వాచ్లో ఎవడన్నా వస్తున్నా వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా లోకల్ సిఐ రాజిరెడ్డి గారికి కానీ దాని తర్వాత మా టోల్ ఫ్రీ నెంబర్కి కానీ వాళ్ళు ఫోన్ చేసి చెప్తే మేము ఎక్కడికక్కడ రూట్ వాచ్ చేస్తున్నాం కాబట్టి అలర్ట్ అయ్యి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. మీరు దానికి అందరూ కలిసి మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతున్నామండి.